హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసేద్దాం. లెట్స్ గో టు ద ఇంగ్రీడియంట్స్. కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా, మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్, నెయ్యి, ఆయిల్. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్లో చికెన్ని వేసేసుకొని అందులో కొంచెం గార్లిక్ పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే 1 స్పూన్ ఆఫ్ కారం, కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా 1 పించ్ ఆఫ్ మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక్కొక్క ముక్కకి మసాలా పట్టేలాగా చూసేసుకుందాం. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఒక 100 ml ఆఫ్ కర్డ్ వేసుకుందాం. కర్డ్ వేసుకొని కూడా మంచిగా జెంటిల్గా మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 2 నిమ్మకాయలంత రసం తీసేసుకొని అది కూడా యాడ్ చేద్దాం. అలాగే జాజికాయ ఉంటుంది కదా, జాజికాయని ఒక 2 పించెస్ అంతా మనం గ్రేట్ చేసేసి వేసేసుకుందాం. ఇలా వేసుకునే దాన్ని మనం ఒక 1 hour వరకు మ్యారినేట్ చేసేసి పెట్టుకుందాం. లుక్ ఎట్ దిస్ యమ్మీ మ్యారినేటెడ్ చికెన్. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 minutes వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో మనం ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకుందాం. కుక్డ్ రైస్ వేసేసుకొని అందులో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని సాఫ్రాన్ వాటర్ని వేసుకుందాం ఫర్ ద కలర్. అండ్ ఒక హాఫ్ చికెన్ నిమ్మకాయని కూడా పిండేసి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మనం సీల్ చేద్దాం. సీల్ చేయడానికి నేనైతే గోధుమ పిండిని వాడతాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి 25 minutes వరకు కుక్ చేసుకుందాం. అండ్ మన బిర్యానీ రెడీ. చూసారా ఎంత యమ్మీ టేస్టీ బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా బిర్యానీ వేడిది ప్లేట్లో పెట్టేసుకొని తింటే ఇంకేం చెప్పమంటారు, నెక్స్ట్ లెవెల్.